ఈ సమయంలో పాఠ సంఖ్య 133 సండే స్కూల్ పాటల పుస్తకంలో నుండి పాఠ సంఖ్య 133 ప్రభు కా ఆనంద్ హై మేరీ తాకత్, సంసార్ మే ఈశు హై మేరీ తాకత్. కేవలం హిందీలో మాత్రమే పాడుకుందామండి. ఎప్పుడు తెలుగే కాదండి, మనము హిందీ ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రభువును ఘనపరచే బిడ్డలముగా మనం ఉండాలి. పాట సంఖ్య 133. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत. ओ मेरा आनंद हर एक दिनों में, ओ मेरा सहारा है, ओ मेरा आनंद हर एक दिनों में, ओ मेरा सहारा है. जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. संसार के अंत तक रहने वाला मैं तेरे साथ हूँ. संसार के अंत तक रहने वाला मैं तेरे साथ हूँ. जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ. शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ. जब मैंने सोचा यह असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा यह असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा. असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ. असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ. ఈ సమయంలో మనం బలను సమీపించక మునుపు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటని మనము ఆధారం చేసుకొని దాన్ని ధ్యానించి మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై 1 కొరింథీయులకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ 1 కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి అందరం కలిసి చదువుకుందామండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ మనము చూస్తే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు?
కనుక మనం చూస్తే క్రైస్తవ జీవితంలో 7 ఘోర పాపాలు ఉన్నాయంట. ఏంటంట? 7 ఘోర పాపాలు ఉన్నాయి. నేను అనుకున్న ప్రభు, నేను వేరే విషయాన్ని గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు దేవుడు ఎందుకో తిరిగి ఇదే మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రండి, దాని కొరకై వాటిలో నుంచి ఒకటి చెప్పాలంటే ఇది చివరిది, కానీ ఎందుకో దేవుడు దీనినే మొట్టమొదటిగా బయలుపరచడానికి దేవుడు ఇష్టపడతా వచ్చాడు. రండి, మొట్టమొదటిది మనం నేర్చుకొనబోతా ఉన్న 7 పాపాల్లో ఒక్క పాపమును గురించి ధ్యానం చేసి మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఆ పాపము ఏంటంటే దేవుని ఉగ్రత. ఏంటంట? దేవుని ఉగ్రత. మరి మనకు అందరికి అనిపించచ్చు, అన్న దేవుని ఉగ్రత పాపం ఏంటన్నా అని. దేవుని ఉగ్రత కింద ఉన్న వారంతా నిజంగా పాపం చేసినట్లేనా అని అంటే చేసినట్లే, అవునా కదండి? దేవుని ఉగ్రత క్రింద ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని దృష్టిలో ఎవరయ్యా అంటే పాపము చేసిన వారే. ఇంకా చెప్పాలంటే పాపము చేసిన వారి మీదనే దేవుని ఉగ్రత ఉంటుంది. అది ఎవరైనా సరే, నువ్వు దేవుని సేవిస్తూ ఉండే దేవుని మందిరంలో బాధ్యత కలిగిన వ్యక్తివై ఉండొచ్చు, దేవుని మందిరంలో పరిచర్య చేసే దాసునివై ఉండొచ్చు, దేవుని మందిరంలో నీవు విఐపి అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అయితే దేవుని ఉగ్రత వస్తుంది. కనుక మనము చూస్తే 7 ఘోరమైన పాపములలో ప్రధానమైనది ఈ దేవుని ఉగ్రత. కాబట్టి మనము చూస్తే ఒక 2-3 తలంపులు మాత్రం మనం ఆధారం చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. రండి, దాని కొరకై మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఎవరెవరు దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉండిపోతూ వచ్చినారో ఒక 2-3 తలంపులు మాత్రం మనం చూసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇక్కడ మనము చూస్తే ఈ ఆదికాండం 6వ అధ్యాయములో 5వ వచనంలో దేవుడు ఏం గమనిస్తూ వచ్చినాడంట? నరుల చెడుతనం కదా, ద ఈవిల్ థింగ్స్ ఆర్ ద ఈవిల్ థాట్స్. నరుల చెడుతనం ఎట్లాంటిదంటే భూమి మీద గొప్పది. ఎందుకంటే మనుషునికి వస్తూ ఉన్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు భూమి మీద ఉన్న ఎవరికి రావు కదండి. ఏ పక్షికి కానివ్వండి, ఏ జంతువుకి కానివ్వండి, ఏ జలచరానికి కానివ్వండి, ఏ ఆకాశ పక్షికి కానివ్వండి, దేనికి రావు. అయితే ఎవరికి వస్తాయంట? మనుషునికి మాత్రం వస్తూ ఉంటాయి. ఈ భూమి మీద మనము చూస్తే సాధారణంగా ఒక పక్షి కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, తనకు తాను హాని చేయనంత వరకు ఏ పక్షి అయినా సరే, ఏ జంతువు అయినా సరే ఇతరుల మీద దాడి చేయదు. తన ప్రాణమును కాపాడుకోవడానికి మాత్రమే దాడి చేస్తుంది. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో మనుషుల మీద మనుషులు దాడులు ఎక్కువైపోతూ వచ్చినాయి, అవునా కదండి? ఏముండదు అలా, చిన్న విషయానికి కొట్టడం, చిన్న విషయానికి తిట్టడం, చిన్న విషయానికి చంపుకోవడం కదా, ఏమీ లేని విషయాలకు కదా. ఏమనంటే మాకు అధికారం ఉంది, ఏమనంటే అయ్యో మా దగ్గర డబ్బు ఉందన్నా మేము వెనక్కి వచ్చేస్తాం, మమ్మల్ని జైల్లో పెట్టడానికి ఎవ్వరికి అధికారం లేదు అని విరవిగే జీవితాలు ఎంతో మందికి ఉన్నాయి. ఒక మాట చెప్పమంటారా? అట్లా ఎవరైతే విరవిగే హృదయం కలిగి ఉన్నారో ప్రియమైన సహోదరులారా, ఈ భూమి మీద అందరినీ మోసం చేయొచ్చు పిఎంతో కలిపి. కానీ పిఎంను పిఎంగా అపాయింట్ చేసినోడు దేవుడు. అర్థమైందండి? మనం అనుకుంటాం ఏమని తెలుసా? అయ్యో క్రైస్తవులకి వ్యతిరేకంగా చాలామంది పని చేస్తూ ఉన్నారు, అట్లాంటి వారికి దేవుడు అధికారం ఇచ్చాడే అని చాలామంది అనుకుంటారు. అలా దేవుడు అధికారం ఇచ్చింది ఎందుకంటే నీవు నేను ఇంకా ఎలా ఉన్నామంట? పొట్టులాగా ఉన్నాం. పొట్టు ఏ రోజున ఏమైపోతుందంట? యోహాను సువార్తలో రాయించబడింది 15వ అధ్యాయములో ఎగిరిపోతుంది. ఆయన చేతిలో ఉన్నది ఆయన ఏం చేస్తారంట? దులిపేస్తారంట. దులిపేసినప్పుడు గట్టి గింజలన్నీ ఒక చోట పడతాయి, కానీ పొట్టు ఏమైపోతుందంట? వెళ్ళిపోతుంది, అట్లా దూరంగా వెళ్ళిపోతుంది. పొట్టును ఏం చేస్తాడంట యజమానుడు? సాధారణంగా కాల్చేస్తాడు. నీవు నేను నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నాము కాబట్టి దేవుడు నీకు నాకు హాని చేసే అధికారాన్ని దేవుడు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు?
గింజలాగా కావాలా? బాగా మనకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తానండి. మనకు ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏదంట? అత్యంత విలువైనది ఎలాగో చెప్తా. మొట్టమొదటిగా వెండి, అవునా కదా? మొట్టమొదటిగా వెండి. దాని తర్వాత విలువైనదిగా దేన్ని పరిగణలోకి తీసుకుంటాం? బంగారాన్ని పరిగణలోకి తీసుకుంటాం. దాని తర్వాత ఏది విలువైనదిగా పరిగణించుకుంటాం మనం? బంగారం వెండి అయిపోయింది, బంగారం అయిపోయింది. నెక్స్ట్ ఏ స్థానం వస్తుంది? అయ్యో, ఇంత అనాలోచనగా ఉన్నారనమాట. వెండి తర్వాత వెండి కంటే విలువైనది బంగారం అయితే, బంగారం కంటే విలువైనది రాగా వజ్రాలు. అర్థమైందా? ఎక్కడున్నామంటే మనం అంతా అటెండెన్స్ కోసం వచ్చిన వాళ్ళం, ఏం రివర్స్లే. మొట్టమొదటిగా వెండి విలువైనదిగా. ఫస్ట్ ఏం చేస్తాం? నా దగ్గర ఏం డబ్బులు లేవు, 1,00,000 రూపాయలు ఉంది, కొనగలిగితే ఏది కొంటా? 1 కేజీ కొనాలనుకుంటే వెండి కొంటా. లేదు, నా దగ్గర 10 లక్షలు ఉంది అంటే వెండి కంటే విలువైనది బంగారు, బంగారు కంటే విలువైనది ఏంటి? వజ్రమే. అట్లా మనము చూస్తే ఈ వజ్రము ఊరికే తయారవ్వదు, ఈ బంగారం ఊరికే తయారవ్వదు. మనకు నచ్చినట్లుగా డిజైన్స్ కావాలంటే దాన్ని ఏం చేస్తారంట? కాలుస్తారు, దాన్ని సుత్తి తీసుకొని కొడతారు. అప్పుడు అది ఏమవుతుంది? డిజైర్ ఆర్నమెంట్గా తయారవుతుంది. మనకు నచ్చిన ఆ యొక్క బంగారు చెవికమ్మనో లేదంటే బంగారు తాడుగానో తయారు చేయబడుతుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. ఎంత కష్టం వస్తుందంటే మనకి, ఆ కష్టాలన్నీ ఓర్చుకున్న తర్వాత ఇంక ఏమనిపిదంటే ఎంత కష్టం వచ్చినా కూడా కష్టం అనిపిదంట. ఉదాహరణకి చెప్తాను. యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఏమైపోయినారంట? ఆయన యొక్క మరణం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయనను ఏం చేస్తూ వచ్చారంట? నూనెలో వేయించినారు. సాధారణంగా మనం అప్పడాలు పూరీలు నేర్చుతాం. ఒక చుక్క నూనె పడితే మన యొక్క శరీరం మీద వెంటనే బొబ్బ పుడుతుంది. మరి అట్లాంటిది ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి కాలే ఆ నూనెలో వేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఒళ్ళంతా బొబ్బలు వచ్చి గుండె యొక్క కొట్టుకునే స్థాయిలో హెచ్చు తగ్గులు వచ్చి పగిలిపోయి అవంతా కూడా నీసులు గారుతా మంట అనిపిస్తూ ఉంటే, ఒకవైపు నిస్సహాయకుడిగా ఉంటే ఒకసారి ఊహించండి. అట్లాంటి ఒక వ్యక్తి ప్రకటన గ్రంథం ఎప్పుడు రాసినాడంట? ఆయన వచ్చినాడు, ఆ ప్రభు దినమందు నేనేమై ఉన్నాను? పరవశుడనై ప్రకటన గ్రంథం రాసినాడంట. అంత నొప్పింటే, ఏందయ్యా ఇంత నొప్పింది, చచ్చేటట్టు చచ్చిపోతావు, మరి నీకు బాధ అనిపించట్లేదంటే, ఆ పైనున్న ఆ దేవుని యొక్క దర్శనమందు ఇవంతా కూడా ఎట్లా కనపడినాయంట? ఎట్లా కనపడినాయి? ఎన్న తగినవిగా కనపడలేదు. పైనున్న ఆ దర్శనమే నాకు ఎలా కనపడతా ఉందంట? ఆ దర్శనం చాలా వైభవంతో ఉంది. ఆ దర్శనం చూడటం నిజంగా నా భాగ్యం అని నేను చెప్తా ఉన్నా. అది యోహాను చెప్పే మాట. క్రైస్తవుడికి ఎందుకు కష్టాలు వస్తాయంటే నిలవబడటం కోసమై. క్రైస్తవుడి జీవితంలో ఎందుకు శత్రువులు పెరిగిపోతూ ఉంటారంటే వారందరినీ ప్రేమించే మనస్తత్వం నీకు నాకు రావాలని. అర్థమైందండి? కాబట్టి మనము చూస్తే మనుషుని యొక్క జీవితంలో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో రాయించబడినట్లుగా చెడుతనము. ఈ చెడుతనముతో ఉన్న వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయంటే దేవునికి ఎట్లా ఉంటుందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో రాయించబడింది ఏంటంట? వాడు మనుషులను లెక్క చేయడంట, దేవుణ్ణి లక్ష్య పెట్టాడంట. రండి ఆ మాట చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టాడంట. రండి లూకాసు వార్త 18వ అధ్యాయము 4వ వచనం. ఎట్లున్నారంట? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టని వాళ్ళే ఎవరంట? ఈ చెడుతనం జీవితం జీవించే వాళ్ళు కదా. వారికి దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఉండదు. ఇంకా అధికారులకు ఏం భయపడతారు? అధికారులు కూడా మనుషులే కదా. కాబట్టి ఇటువంటి జీవితం జీవిస్తూ ఉన్న వారికి ఏమవుతుందంట? సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. మాకు సండే స్కూల్లో చాలా చక్కగా నేర్పించేవారు. ఏం రాయించబడతా వచ్చిందంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరేమవుతాడంట?
తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట. అర్థమైందండి? దేవునికి భయపడక మనుషులకు లక్ష్య పెట్టకుండా జీవించే జీవితాలన్నీ ఏమైపోతాయి? అట్లా వెళ్ళిపోతాయి, మన భాషలో చెప్పాలంటే కదా. అలా చేసేది ఎవరంట? దేవుడే. ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే అట్లాంటి జనులు ఎక్కువ ఉన్నారంట దేవుడు చూసినప్పుడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే నరుల చెడుతనము జీవించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, మంచోడు ఎవరు లేరు నోవాహు దినాల్లో. కాబట్టి అయితే నోవాహు ఒక్కడు మాత్రం ఎట్లా జీవిస్తూ ఉన్నాడంట? దేవునికి నమ్మకమైన వాడుగా జీవిస్తూ ఉన్నాడు, నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయన. ఒక్కడే. మిగిలిన వాళ్ళంతా ఎలా ఉన్నారంటే 6వ అధ్యాయం 5వ వచనానికి చెందిన వారైతే ఒక్క వ్యక్తి మాత్రం 6వ అధ్యాయం 8వ వచనానికి చెందినవాడు. ఎవరంట? ఆయన నోవాహు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఒక్క వ్యక్తినైనా సరే ఆ కుటుంబమును కాపాడాలి అని అనుకున్నాడు దేవుడు. కాపాడాలి అని అనుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక చక్కని ప్రణాళిక చెప్పాడు. అయ్యా నోవాహు, నీ కొరకు నువ్వు ఓడ చేసుకో. ఇక్కడున్న మనుషులు ఎలా ఉన్నారంట? చెడిపోయిన వారు. ఇక్కడున్న మనుషులు ఎవరు నాకు భయపడట్లేదు, ఇక్కడున్న మనుషులు ఎవరు మనుషులను లక్ష్య పెట్టట్లేదు. కాబట్టి వీరి యొక్క జీవిత అంతం ఎలా ఉంటుంది అని దేవుడు బయలుపరిచాడు. ఇదే దేవుని ఉగ్రత. ఏంటంటే దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత క్రింద ఎవరున్నారంటే చెడుతనము, చెడు జీవితము, చెడు ఆలోచనలు మనుషునిలో నింపబడిన ఈ చెడుతనం ఎవరిలో ఎక్కువ ఉంటుందో వారంతా ఎక్కడున్నారంట? దేవుని ఉగ్రత క్రింద ఉన్నారు. ఆలోచనలు మంచిగా ఉండవు కదా, బయటికి కనపడేదానికేమో నేను చెప్తా వచ్చాను కదా చాలాసార్లు, అన్న ప్రైజ్ లాడ్ అన్నా ఇంకా వీడు సావలే. బయటికి ప్రైజ్ లాడ్ వచ్చింది, లోపల ఏమొచ్చింది? వీడింకా చచ్చిపోలేదే, వీడింకా పాడవలేదే, వీడింకా నాశనం అవ్వలేదే. కీర్తన గ్రంథం సామెతల గ్రంథంలో ఉంది. ఏమని తెలుసా? ఎప్పుడెప్పుడు దోచుకొని వెళ్దామా వీడిని, ఎప్పుడెప్పుడు వీడి జీవితం అంతమవుతుందా? రైట్, ఇది కరెక్ట్ మాట. మనకందరికి సంచి ఒకటే. కాబట్టి అట్లాంటి అనుభవం ఉన్నవారు కనుక దేవుడు ఏం చేస్తా వచ్చాడు? అయ్యా ఇటువంటి ఉగ్రత వస్తుందని ముందే నోవాహుకు చెప్పాడు. 40 రోజులు ఏంటంట? వర్షము. ఆదికాండం 7వ అధ్యాయం వరకు వర్షం అంటే ఏంటో తెలియదు ప్రజలకి. ఆదికాండం 7వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయం ఆరంభంలో చూస్తే అప్పుడు అక్కడ ఆరంభించబడింది వర్షము. ఆరంభించబడిన తర్వాత ఎంతమంది ఎవరు మిగిలారండి? ఎంతమంది చచ్చిపోయారు? లెక్క ఉంది అక్కడ? ఏం లేదు. నోవాహు ఓడలో ఉన్నవారు తప్ప ఎవరు బ్రతకల. పక్షులేమి, సమస్త భూచరాలేమి, జలచరాలేమి ఏమి లేవు, అందరు చచ్చిపోయినారు. మనుషులతో పాటు దేవుడు తాను కలగజేసిన సృష్టిని కూడా అట్లా క్లీన్ స్వైప్ చేశాడు. మనం ఏం చేస్తాం? మనకి కాళ్ళకి గాయాలు అయ్యాయి అనుకోండి, చేతులకు గాయాలు అయ్యాయి అనుకోండి, డాక్టర్లు ఏం చేస్తారండి? క్లీన్ చేస్తారు. అది మనకు మంటగా అనిపిస్తుంది, అది మనకు బాధగా అనిపిస్తుంది, నొప్పిగా అనిపిస్తుంది. కానీ అది అలాగూ చేయబడకుంటే ఏం చేస్తుందంట? ఒళ్ళంతా పాకిపోతుంది. నా 14th or 15th బర్త్డేకి నేను చెట్లను కొడతా కత్తితో నా కాల్ని నేను తెగవేసుకుంటూ వచ్చినాను. ఒక 10 రోజులు మంచి డైట్ ఉన్న సెట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత చిన్న వయసు కదా, అప్పుడు ఏ బర్త్డే తినేసిన బర్త్డే ఆపొద్దు, ఇంతలా ఉబ్బింది కాలు. సాయంత్రం కేక్ కట్ చేయాలా, మధ్యాహ్నం నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినారు నాయబన్న దగ్గరికి. ఇట్లా ఒత్తితే పస్స ఆయన ఇట్లా మక్కాన ఇట్లా పడిపోయింది. చూడండి ఎట్లుంటుందో. మనము కడగబడకుండా ఉంటే మన హృదయం లోపల అదే ఉంటుంది. బయట చూసేదానికి అది చూసినప్పుడు అబ్బాయి ఎంత అసహ్యంగా కనపడుతుందో కదా. అట్లాంటివి ఎన్ని ఉన్నాయో మన జీవితంలో కదా. దేవుని ఉగ్రత యొక్క శక్తి ఏంటంటే, దేవుడు అంతే ఒక్కసారి దేవుని ఉగ్రత వచ్చింది, ఎంతమంది మిగిలారు చెప్పాలా? ఆదికాండం 8వ అధ్యాయంలో చూస్తే ఎంతమంది మిగిలారు? 8 మంది మాత్రమే. మరి అప్పటికి జనాలు లేరా అని అంటే ఎంతోమంది ఉన్నారు, విస్తరింపబడిన జనాంగం. అప్పటికే చూస్తే ఆదాము వంశావళి అయిపోయింది. ఆదాము తర్వాత కయ్యూను వచ్చాడు, కయ్యూను తర్వాత షేము వచ్చాడు, క్షమించండి ఎవరు? షేతు వచ్చాడు. దాని తర్వాత ఎనోస్ వచ్చాడు, ఎనోస్ తర్వాత నోవాహు వరకు వచ్చింది. అంటే అక్కడ ఒకతనమే కాదుగా, విస్తరింపబడిన జనాలు ఉన్నప్పటికీ కేవలం 8 మంది మాత్రమే. దేవుని ఉగ్రత క్రింద ఉన్నావేమో కదా, చెడుతనము హృదయం లోపల ఉందేమో
బయటికి కనిపించకుండా మందు వేసుకొని ఉన్నాం కదా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్ప బలశాలి, కానీ వీక్నెస్ మాత్రం హైలైట్ అయిపోయింది. ఏంటంట? కుష్ఠరోగి అయిన నయమాను. ఎవడ్రీడు? బల్లాఢ్యుడైన నయమాను లేదాడా? ఏం రాయించబడిందంట? కుష్ఠరోగి అయిన నయమాను. ఎక్కడికి చెందినోడు? సిరియా దేశపు సైన్యాధిపతి. సాధారణమైన ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఈవెన్ దో హీఈస్ కాల్డ్ బై లెప్రసీ. ఆయన యొక్క అనారోగ్యాన్ని బట్టి ఆయనకు పేరు వచ్చింది, కుష్ఠరోగి అయిన వాడు. బలాఢ్యుడే కానీ ఏముంది? ఆయనకి కుష్ఠరోగం ఉంది. అంతే మన జీవితాల్లో. ప్రార్థనాపరుడే కానీ చెడుతనం ఉంది. బైబిల్ చదివే వాడే కానీ చెడుతనం ఉంది. వాక్యం బోధించే వాడే కానీ ఏముందంట? చెడుతనం. ఒక అంకుల్ చెప్పాడు, చాలా పెద్ద సీనియర్ గాడ్ సర్వెంట్, మనకంట కానీ వచ్చిందనుకో పెద్ద గూడు ఉన్నట్టంట కదా. ఏదైనా సరే మన గురించి చెప్తా ఉండి ఆ అబ్బాయి చాలా మంచోడండి, కానీ అంటే ఏంటి అర్థం తెలుసా? ఆడ గూడు ఉందని అర్థం, దాన్ని సరి చేసుకోవాలని అర్థం కదా. కాబట్టి ఇక్కడ ఈ ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో చూస్తే అందరూ కూడా ఏం చేయబడతా వచ్చు అంటే దేవుని ఉగ్రత క్రిందే ఉంచబడతా వచ్చున్నారు కదా. నాకు అప్పుడు ఒక ప్రశ్న రేకెత్తిందనమాట. కాదు ప్రభా, ఒక్క నోవాహు తన కుటుంబం మాత్రమే ఆ ఓడను అంత సులువుగా కట్టగలరా? కొంతమందిని పిలిచిండడా? అయ్యా మీరు రాండి, అయ్యా కూలికి రాండి, పని చేయండి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పిండడా? చెప్పినప్పుడు వాళ్ళు అడిగింటారు, ఎందుకు ఇంత కడతాను, ఏంది ఇది, దీని ఆకారం ఏంది, దీన్ని ఎవరు చెప్పినారు నీకు? ఎప్పుడే కానీ మన పితరులు కానీ ముందున్నోళ్ళు కానీ ఎవరు చేయలేదే, నువ్వేంటికి చేస్తాను అంటే చెప్పిండడా? మార్చుకోలా కదా. మార్చుకునని జీవితము మనల్ని ఏం చేస్తుందంట? దేవుని ఉగ్రత కిందే పెడుతుంది. ఎవరైనా సరే దేవుని మందిరంలో ఉండొచ్చు, దేవుని వాక్యం చెప్తూ ఉండొచ్చు, నీవు బయట ఉండొచ్చు, ఎవరికైనా సరే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క న్యాయమైన తీర్పులో వ్యత్యాసం ఉండదు. నువ్వు అన్యుడివైనా సరే, దేవుని మందిరంలో ఉన్నా సరే, దేవుని మందిరంలో పరిచర్య చేసినా పర్వాలేదు. అయితే ఈ చెడుతనపు జీవితం ఉన్నదా? అంతే, దేవుని ఉగ్రత కింద నీవు ఉన్నట్లు కదా. ఒక్కరు మిగలలేదండి, కేవలం 8 మంది మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే. మిగిలిన అంతా ఎవరు ఆడికెళ్ళి అయ్యా ఎంతమంది తెచ్చినారు, మీ ఇంట్లో ఎంతమంది తెచ్చారు, ఆడ ఉంటే కదా, జనాలు ఉంటే కదా లెక్కచారం వేసేదానికి, కుప్పలు తెప్పలు అయిపోయినారు అంతే. వద్దు. దేవుని యొక్క పరిశుద్ధమైన బలలోనికి పాలు పొందుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు పలుమార్లు హెచ్చరించి పలుమార్లు కడుక్కో అని చెప్తాడంటే, ఇట్లాంటి జీవితంలోనికి వెళ్ళిపోతామో, ఇట్లాంటి జీవితంలోకి వెళ్ళిపోతే అనేది నిన్ను కాదు, చచ్చింది నతానీయులు కాదు, చచ్చింది దేవుని మందిరానికి వెళ్ళే ఒక పాస్టర్ అంటారు. అయ్యా చచ్చింది ఎవరయ్యా అంటే దేవుని మందిరానికి వెళ్ళే పలానా విశ్వాసి అని అంటారు, పలానా మందిరానికి వెళ్ళేవాడు అంటారు. జాగ్రత్త, నీ జీవిత అంతం ఎలాగుండబోతూ ఉంది? ఈ దినము నీవు నేను జీవిస్తూ ఉన్న జీవితాన్ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని ఉగ్రత క్రింద ఉన్నావేమో, సరి చేసుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. రండి, 2వ అనుభవాన్ని నేను మీకు బయలుపరుస్తాను. ఇదే ఆదికాండము 19వ అధ్యాయము 18వ అధ్యాయంలో చూస్తే కనుక, 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కనుక, లోతు ఎక్కడున్నాడంట? సొదొమ గొమొర పట్టణాల గవినిలో కూర్చొని ఉన్నాడు, పెద్దల మధ్య కూర్చొని ఉన్నాడు. అదే అధ్యాయం చివరికి వచ్చి తల్లికి ఏమైపోయిందంట? 19వ అధ్యాయంలో దేవుడు ఎటువంటి ఉగ్రతను భూమి మీదకి తీసుకొని వస్తూ వచ్చాడంటే, పైన నుంచి ఆకాశం నుండి ఏమొచ్చిందంట? అగ్ని వచ్చి దహించి వేసిందంతే. సొదొమ గొమొర నాట్ ఏ విలేజెస్, సొదొమ గొమొర పట్టణములు అని రాయించబడింది బైబిల్లో. అవునా కదండి? విలేజెస్ కంటే పెద్దవి ఏంటంటే టౌన్స్ కంటే పెద్దవి ఏంటంట? సిటిజన్స్ ఆర్ సిటీస్. కాబట్టి పట్టణాలే తగులబెట్టబడతా వచ్చినాయి. కారణం వారి జీవితంలో ఉన్న పాపమే. ఏ పాపం ఉంది వారికి? వ్యభిచారపు మత్తు కదా. కాబట్టి మనం మన జీవితంలో ఈ 2వ అనుభవమును, మొదటి అనుభవం ఏంటంట? చెడుతనం ఉండటము, 2వది ఏంటంటే పాపమును జరిగించడం. చాలామంది అంటూ ఉంటారు, ఏమని తెలుసండి, నాకు ఈరోజు కూడా ఒక పోస్ట్ వచ్చింది. దేవుని మందిరంలో పరిచర్య చేసే ఒక వాషింగ్టన్ ప్రాంతంలో, అమెరికా ప్రాంతంలో ఒక దేవుని యొక్క సేవకుడు ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడంట. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. 7 సంవత్సరాల జైలు శిక్ష ఇచ్చారు. ఎవరికి?
ఎవరికి? దేవుని మందిరంలో పరిచర్య చేసే దేవుని యొక్క దాసునికి. కింద టైటిల్ ఏంటి తెలుసా? ఇటువంటి వారిని మేము రక్షించాలన్నదే మా ప్రయత్నం. కింద ధర్మ ప్రచారం. ఒకటి ద్వారా ఎవడికి వస్తూ ఉందంటరా నష్టము? క్రీస్తును మోస్తూ ఉన్నావా? పాపమును మోస్తూ ఉన్నావా? దేవుని మందిరంలో పరిచర్య చేసే ఒక దాసునివి ఎట్లా పాపంలో పడిపోతావు? దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందంట? దాని పర్యవస్థానము నీవు జీవిస్తూ ఉన్న జీవితం, నీవు సరిగా నడవట్లేదు మంచిదే, కానీ నిన్ను బట్టి అనేకులు నీ మార్గంలోకి వస్తారు అంతే. నీవు మందిరానికి వస్తున్నావు కానీ నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ మాటల్లో మార్పు లేదు, నీ జీవితంలో మార్పు లేదు, నీ జీవన విధానంలో మార్పు లేదు. నువ్వు దేవుని మందిరానికి వస్తే నిన్ను చూసి నీ అలవాటు నేర్చుకుంటారు. అర్థమైందండి? ఒక మాట చెప్తా మనకందరికి అర్థం అవ్వడానికి. 9 గంటలకు మీటింగ్ అని చెప్పాను, నేను 10కి వచ్చిన. విశ్వాసులు మీరు చాలా మంచులు కొట్టి 9కి వచ్చి పాటలు పాడుతూ ఉన్నారనుకో, వచ్చే వారం నుంచి ఏం చేస్తారండి? వచ్చే వారం నుంచి నాలాంటోడు ఒకటి తయారవుతాడు మీలో ఉన్న వారిలో. అర్థమైందా? ఒకవేళ అట్లా కాకుండా దేవుని మందిరంలోకి వచ్చిన వెంటనే అలా రే చెప్పురా అని నేను ఫోన్ మాట్లాడితే, నేను వాక్యం చెప్పేటప్పుడు నీకు కూడా అదే బుద్ధి వస్తుంది, నేర్చుకుంటారు అంతే కదా. పీపుల్ విల్ ఆల్వేస్ చూస్ ఏ పర్సన్. ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అది చేయాలి. అలా కాకుండా నేను ఇక్కడొకలాగా ఈ నుంచి ఇక్కడికి గీతలు కొట్టుకొని హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చినాను అనుకో, మరుసటి రోజు ఏమవుతుంది? మందిరం అంతా అదే పరిస్థితి పునరావృతం అవుతుంది కదా. నేను డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని ఇక్కడ చినిపెంటి ఆడొక పెళ్ళికి ఈడొక పెళ్ళికి కట్టుకొని వచ్చినాను అనుకో, అదే నేర్చుకుంటారు. ఏం నేర్పిస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఏం నేర్పిస్తున్నావు? మందిరానికి రావడం ద్వారా ఊరికి వచ్చిపోతే కాదు, ఊరికే వచ్చిపోయిన నీకు ఇక్కడ కట్టబడిన గోడలకి వ్యత్యాసమే లేదు. అర్థమైందండి? రేపు ప్రభు అడుగుతాడంట, ఏం గోడ ఏం పరిస్థితి అంటే, ఏం చేస్తాం ఆమె నేను పండుకోవద్దంటే నా మీదే పండుకుందంటదంట గోడ. ఫ్యాన్ అంటదంట, నేను నిద్రపోతాను ఎంత చెప్పినా కూడా ఆమె నిద్రపోతాను నేనేం చేయమంటావు అంటదంట. ఫ్లోర్ అంటదంట, ఎన్నిసార్లు చెప్పిన పక్కన వాళ్ళని గిచ్చొద్దని గిచ్చుతానే ఉంది, నేనే ప్రభు సాక్షి అంటదంట. చూడు ఎట్లుందో. అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. మరలా చెప్తున్నా ఈ భూమి మీద ఉన్న న్యాయాధికారి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు అన్యాయం చేసి. దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. అర్థమైందండి? విడిచిపెట్టాడు. కొంతమందికి భూమి మీదనే నరకం చూపిస్తాడు, కొంతమందికి చచ్చిన తర్వాత నరకం చూపిస్తాడు, అంతే తేడా. అర్థమైందా? దేవుని ఉగ్రత ఎట్లుంటుందంటే నాశనం కొని తెచ్చుకుంటా ఉన్నాం. ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉండి ప్రవర్తనలో మార్పు లేని జీవితం. ఎన్నిసార్లు వారికి ప్రకటించుండరా? ఈ యొక్క లోతు ఎన్నిసార్లు చెప్పిండడా? లోతు ఎక్కడున్నాడంట? గవిని దగ్గర నుండి ఆ పెద్దలతో కూర్చున్నప్పుడు న్యాయమైన తీర్పు ఎలా గీయాలనో ఈ లోతు అనేక సార్లు చెప్పి ఉండడా? చెప్పింటాడు. అయ్యా ఇట్లా మనం తీర్పియాలా, ఈ విషయాల్లో ఇలాగుండాలి అలాగుండకూడదు అని చెప్పినప్పుడు అయినప్పటికీ కూడా వారిలో ఏముందంట? మార్పు లేదు కదా. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందంటే 2 పట్టణాలు లేచిపోయినాయి అంతే. ఏమైపోయినాయంట? కాల్చబడినాయి. రండి 19వ అధ్యాయం 24-25 వచనాలు. కురిపించి వారినందరినీ రైట్ ఏం చేస్తూ వచ్చినాడంట? చెట్లు లేవు, చామలు లేవు, ఇంకేంటంట ఏం లేవు అంతే కదా. ఈగలు దోమలు చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే కొంతమంది అంటారు కదా, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలొద్దని, అట్లుంది. ఇక్కడ ఉండే మిడతలు, ఇక్కడ ఉండే చీడ పురుగులు ఈయనే చచ్చినాయి, అక్కడికి కూడా పోలే, పక్కన తప్పించుకునేదానికి కూడా దేవుడు అవకాశం లే. చూడండి ఎంత కరెక్ట్గా ఉంటుందో దేవుని కొలత. మన కొలత ఎట్లుంటుందో తెలుసా? కొన్నిసార్లు అటు ఇటు పోతుంది, దేవుని కొలత కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనం మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి తగినట్లుగా జీవించకుండా, ఎప్పుడైతే మనం మన జీవితంలో దేవుని మాటకు నిర్లక్ష్యముగా జీవిస్తూ ఉంటామో ఇవి వస్తాయి అంతే. 7 ఘోరమైన పాపాల్లో ప్రధానమైన పాపం ఇదే, దేవుని ఉగ్రత కదా. దేవుని ఉగ్రత వచ్చిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే అందరు అసహించుకోవడమే, అందరూ చీ కొట్టడమే, అందరూ ఏం చేస్తారంట, ఇట్లాంటి బతికినా ఒకటే చచ్చినా ఒకటే, అట్లాంటి అనుభవాన్ని కొని తెచ్చుకుంటాం మనం బ్రతికి ఉన్నా కూడా.
కదా. కాబట్టి రెండవ అనుభవం అది. రెండవదిగా వారు చూస్తే వారి జీవితంలో ఏం లేదంట, ఎంతమంది చచ్చిపోయినారు లెక్కే లేదు, లెక్కలు లేకోకుండా చచ్చిపోయినారు. రండి మూడో సందర్భం నేను మీకు పరిచయం చేస్తాను. మూడో సందర్భం నిర్గమకాండం 13, 14, 15 అధ్యాయాలు చదవద్దులేండి, చెప్తాను. ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, ఇశ్రాయేలీయులకి ఐగుప్తులకి మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు మోషేని పంపించి చేసినాడు. అయితే ఫరో హృదయం ఏమైపోయిందంట, కఠినమాయెను కదా. బైబిల్ ఎక్కువ సార్లు రాయించబడిన మాట నిర్గమకాండంలో ఇదే, ఫరోను ఉద్దేశించి ఆ సంగతి జరిగింది. అయితే ఫరో దాన్ని మరిచిపోయి ఫరో హృదయం ఏమైపోయిందంట, కఠినమాయెను. ఎన్ని సంగతులు మోషే వెళ్ళి చేస్తూ వచ్చినాడు, ఎన్నో అద్భుతాలు మోషే చేస్తూ వచ్చింటే వెంటనే అంటాడు, అయ్యో మోషే నువ్వు పోయి ఏం చేయాలా, దేవునికి మొరపెట్టు, నీ దేవునికి ప్రార్థన చేయి, ఈరోజే రేపొద్దునే పంపించేస్తా అంటాడు. మళ్ళీ ఫరో హృదయం కఠినమైపోయింది కదా. చూశాడు దేవుడు ఏం చేశాడంట, ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క శవాన్ని లేపాడు. ఎవరైతే ప్రథమ కుమారుడునను చచ్చిపడిపోయాడు, ఎక్కడి నుండి, ఆ దేశంలో భిక్షాటన చేసే వ్యక్తి నుండి, ఆ దేశంలో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న ఫరో రాజు యొక్క ఇంటి వరకు శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదంట. చూడు ఎట్లుందో దేవుని తీర్పు అంటే. మనం అనుకుంటాం ఏమని తెలుసా, దేవుడుంటే నాకెందుకండి ఇట్లా జరుగుతుంది, దేవుడుంటే నా భర్తను ఎందుకు చంపేశారు, దేవుడుంటే నా భార్యను ఎందుకు చంపేశారు, దేవుడుంటే ఎందుకు నా యొక్క ఇంటిలోనికి ఇంత అన్యాయం జరిగిన దేవుడు కలగజేసుకోవాలా, బుద్ధిహీనురాలా అలా మాట్లాడద్దు. దేవుని సమయం ఇంకా రాలా. ఆయన సమయం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, నీవు వారిని చూసినప్పుడు దేవా కరుణించానంటావు. అట్లుంటుంది వాళ్ళ సంగతి. యోబు దగ్గరికి యోబు యొక్క స్నేహితులు వచ్చి ఆయనను ఆదరించడానికి బదులుగా ఏం చేస్తా వచ్చంటే అవమానపరిస్తే వారికి కలగబోయే సంగతి కనపడింది యోబుకి. అర్థమైందండి. నాకు జరిగింది ఏంటి, భౌతికపరమైన కీడే, కానీ వీరికేంటి అన్ని నష్టాలే, అన్ని అవమానాలే, దేవా వీరిని కరుణించు. యోబు ఎందుకు ప్రార్థన చేశారంటే యోబుకు అది తెలిసింది సంగతి. కనుక మూడోదిగా ఏంటంట, దేవుడు తీర్పిస్తా ఉన్న సందర్భంలో ఎట్లా ఇచ్చాడంట తీర్పు, ప్రతి ఇంటిలో ఏడుపే, ప్రతి ఇంటిలో శోకమే. వాళ్ళు అనుకున్నారు, ఏమన్నారంట తెలుసా, ఫరో కాదు అన్నది ఈ మాట, ఐగుప్తీయులు అందరూ అన్నారంట, ఎందుకు వారు మనకు ముళ్ళలాగా ఉండడం, వాళ్ళని పంపించే మహాప్రభు అన్నారంట. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఫరో దగ్గరికి వెళ్ళి. చూడు ఎట్లుందో దేవుడు ఒక్కసారి న్యాయపు తీర్పు ఇవ్వడం, ఒక్క వైపు నుంచి ఆ యొక్క కొరడాతో లేదంటే మన భాషలో కత్తితో నరుక్కుంటూ రావడం మొదలైంది అనుకోండి, ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు అంటే కొంత సహనం కలిగి ఉన్నాడు, అంతే, కొంత సహనం కలిగి ఉన్నాడు. దేవుడేం ఆయన ఏమి చేయలేనివాడు, ఏం చేస్తాడు పని అనుకుంటాడు కదా, ఏదైనా చేయగలడు, నీ వల్ల ఏం కాదు కదా. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా, ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గంభీరత్వం ఎట్లాంటిది అని అంటే ఉదాహరణ చెప్తా. పసిఫిక్ మహాసముద్రం లోతు ఎంత అంటే నీకు నాకంటే ఎంతో జ్ఞానవంతులు సైంటిస్టులు వాళ్ళు చెప్పింది 3500 అడుగులని. అయ్యా ఎన్ని ఏండ్లు పడుతుందయ్యా సముద్రాన్ని ఖాళీ చేయాలంటే, అమ్మో సముద్రం ఖాళీ చేయాలన్నా అంటారు. దేవుడు ఏమంటారు తెలుసా, అంటే అయిపోయి. అర్థమైందా? మరి ఎందుకు నీ జీవితము అంత గంభీరత్వం ఎందుకు? అయ్యా దేవుని కంటే నేనే గొప్పన్నాను అనుకోవడం. కాబట్టి వద్దు, దేవుని ఉగ్రత క్రిందికి మనం వచ్చి నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు పలుసార్లు చెప్పేది అదే, నీ జీవితాన్ని బాగుపరుచుకో, నీ జీవితాన్ని మార్చుకో. దేవుని మందిరంలోనికి నువ్వు ఊరికే రాలా, నేను ఊరికే రాలేదు. అర్థమైందండి. ఊరికే వచ్చిన జనాంగం కాదు మనం. నేను దేవుని మందిరంలోనికి రావడం కోసమై ఒక పరిశుద్ధమైన దేవుడు ఏమైపోతా వచ్చాడంట, బలి యాగముగా చేయబడతా వచ్చాడు. అనేకులకు మేలు చేసి ఆయన శిక్ష పొందుతూ వచ్చినాడు. అనేకులకు ఆయన ఆరోగ్యమునిచ్చి ఆయన తన ఆరోగ్యమును ఏం చేస్తూ వచ్చంట, అనారోగ్యముగా చేసుకుంటూ వచ్చినాడు. అనేకులకు బదులుగా ఆయన శిక్షను అనుభవిస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క ఏముందంట, అటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఆయన ద్వారా నేను వచ్చినాం, ఊరికి రాలా. చాలామంది ఏమంటారు తెలుసా, మందిరానికి వచ్చినాం పోయినాం, అంత సులభమైన మాట కాదండి. దాని వెనకాల క్రయధనము చెల్లించిన ప్రభు ఉన్నాడు. ఎవరు, నేను నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా మాట్లాడడానికి, జీవించడానికి, వచ్చి వెళ్ళిపోవడానికి. మనం జీవించే జీవితం ఎవరి కోసం జీవించాలంట, ప్రభు కోసం మాత్రమే, పిల్లల కోసం కాదు, ప్రభు కోసం మాత్రమే, భార్య కోసం కాదు, ప్రభు కోసం మాత్రమే, భర్త కోసం కాదు కదా. మొదటిగా ద ఫస్ట్ ప్రయారిటీ గివెన్ ఫర్ ద గాడ్.
అండ్ నెక్స్ట్ ఫర్ ద ఫ్యామిలీ. మొట్టమొదటిగా మన జీవితం ప్రభు కొరకు, తరువాత ఈ భూమి మీద ఉన్న వారి కొరకు. ఎందుకు? నేను ఆ ప్రాణమును విమోచించింది, నేను ఆ ప్రాణమును రక్షించింది ఆయనే. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారే రాకోకుండా ఉంటే మనమందరం ఇక్కడ కూర్చుండేవారమా? యేసుక్రీస్తు ప్రభు వారే భూమి మీదకి రాకోకుండా ఉంటే మనమందరం ఇలాగ సమాజంగా కూడి ఆయన ప్రేమను గురించి చర్చించుకునేవారమా? లేదుగా. అప్పుడు సంగతి ఎట్లుండేది? ఒక పాపం చేస్తే ఒక మేకపిల్ల, ఒక పాపం చేస్తే ఒక గొర్రె పిల్ల, ఒక పాపం చేస్తే ఒక కోడె, ఒక పాపం చేస్తే ఒక పావురము చచ్చిపోతూ ఉన్నాయి. మరణాన్ని ఒకేసారి ఆపిన దేవుడు. కాబట్టి అటువంటి దేవుని క్రయధనం ఉన్నదని గుర్తెరిగి ఏం చేయాలా? దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతిసారి మనల్ని మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. మనకు అనిపిస్తుంది నాలో చెడుతనం ఏముందని. మనలో ఉన్న చెడుతనము, అంకుల్ చెప్తాడు, స్టాలిన్ అంకుల్, మనం ఎంత పరిశుద్ధులమో మనకు తెలియాలంటే ఊరగాయలో మన చేయి పెట్టాలంట. ఏందంట? నేను భలే పరిశుద్ధునన్నా అంటారు కదా, చేయి పెట్టాలంట ఊరగాయలు. ఏమవుతుందంట? మరుసటి రోజుకే వచ్చేస్తుంది. ఏంది? మనలో ఉండే చెడుతనం లాంటి బూజు. కాబట్టి వద్దు కదా. దేవుని చేత కలగజేయబడిన సృష్టే మనం ఎంత పాపపు జీవితం జీవిస్తూ ఉన్నామో బయలుపరుస్తూ ఉంటే మనం ఇంకా సరి చేసుకోకుండా ఇంకా మనల్ని మనం కప్పుకుంటూ ఉంటే ఎట్లా? చివరిలో ఉన్నాము. వద్దు. దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు, అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి సరి చేసుకుంటివా, చక్క చేసుకుంటివా, నీ జీవితం నా జీవితం సంతోషకరంగా ఉంటుంది కదా. బైబిల్లో ఒక మాట రాయించబడింది ప్రకటన గ్రంథంలో ఒక సంఘమును గురించి. నీలో చావనయ్యి ఉన్న మిగిలినవి కాపాడుకుంటేవా జాగ్రత్త, లేదంటే నేను వచ్చి దీపస్తంభమును ఏం చేస్తాను? తీసేస్తాను. అంటే ఏంటి అర్థం? ఇండైరెక్ట్గా తలకాయలు వేసిపోతుంది అని అర్థం మన భాషలో, రాయలసీమ భాషలో కదా. కాబట్టి వద్దు. దేవుడు అంత దాకా తీసుకుని వచ్చేదాకా లాగద్దు. కాబట్టి మన జీవితాన్ని మనం ప్రభుకు తిరిగి అప్పగించుకుందాం. పడిపోయిన అన్ని విషయాలను ప్రభుకు బయలుపరుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి. మోకరించండి. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. పక్కన వాళ్ళ దాంతో పనిలే, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా? ఒకవేళ కరెక్ట్గా లేదంటే దేవుని ఉగ్రత క్రిందే మనం ఉన్నామని అర్థం. పరీక్షించుకున్నాక దేవుడు సమాధానం ఇస్తే బలం సమీపించుదాం, లేని ఎడల పశ్చాత్తాపడదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. 3 సందర్భాలు మీరు బయలుపరుస్తూ వచ్చారు. ఒకటి నోవాహు కాలము, రెండవది దేవ సొదొమ గొమొర పట్టణముల గురించి, మూడవది ఇశ్రాయేలీయులకు దేవ ఐగుప్తీయులకు మధ్య తీర్పు తీర్చబడిన సందర్భం గురించి. ఈ 3 విషయాలు దేవ ఒకటే బయలుపరుస్తూ ఉన్నాయి. దేవుని ఉగ్రత కింద ఎవరున్నారయ్యా అన్నది స్పష్టంగా బయలుపరచబడుతూ ఉన్నాయి. కరుణించండి దేవా. ఎవరైతే ఇంకా దేవుని ఉగ్రత క్రింద, నా మట్టుకు నేను కానివ్వండి, మా మట్టుకు మేము కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ఇంకా అటువంటి అనుభవం నుంచి విడిపించబడిన వారై, సమాధానపరచబడిన వారమై బలం చేరుట కృపణీయండి. ఏస్తున్నాము మనం ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది, మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్కన వారికి అందించండి. మనల్ని మనం సరి చేసుకోకుండా ఉంటే దేవుని ఉగ్రత కిందే మనం ఉంటాము. కాబట్టి పరీక్షించుకుందాం. మన జీవితంలో చెడు నడుతున్నదనుకోండి, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ప్రభు చూస్తూ ఉంటాడు. ఈ భూమి మీద మనం అందరినీ మోసం చేయొచ్చు, కానీ దేవుని మాత్రం మోసం చేయలేం. దేవుడు అన్నీ చూస్తాడు.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందట కృపణీయండి. యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక ప్రేమ స్తోత్రమయ్యా. ఎవరు అయోగ్యంగా పాలు పొందారు క్షమించండి. మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా అనేకులను మీరే రక్షించండి. దేవా, మా దేశమును కరుణించుము, మా దేశమును రక్షించుము. దేవా, మా దేశంలో వెలువడుతున్న విద్వేషాల నుండి మీరే విడిపించమని, మిగిలిన సమయం దేవునికరంగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం మన యొక్క ఈవులను ప్రభుకు సమర్పించుకుందాం. లేచి నిలువబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 132, యెహోవా యందు ఆనందమే నాకు బలము. ముందు మనం హిందీలో పాడ్డాం, ఇప్పుడు తెలుగులో పాడబోతున్నాం అదే పాటని. పాట సంఖ్య 132, సండే స్కూల్ పాటల పుస్తకములో నుండి. యెహోవా యందు ఆనందమే నాకు బలము, లోకములో ప్రభు యేసే నాకు శక్తి. యెహోవా యందు ఆనందమే నాకు బలము, లోకములో ప్రభు యేసే నాకు శక్తి. ఆయన నా సంతోషం అనుదినము నాకిలలో, ఆయన నా సహాయుడు, ఆయన నా సంతోషం అనుదినము నాకిలలో, ఆయన నా సహాయుడు. నేనెప్పుడనుకుంటేనో ఒంటరి నాని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. నేనెప్పుడనుకుంటేనో ఒంటరి నాని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. యుగాంతము వరకు తోడయ్యుండు వాడన్ నీకు తోడయ్యున్నాను. యుగాంతము వరకు తోడయ్యుండు వాడన్ నీకు తోడయ్యున్నాను. నేనెప్పుడనుకుంటేనో బలహీనుడని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. నేనెప్పుడనుకుంటేనో బలహీనుడని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. శక్తి సామర్థ్యముల నీచువాడన్ నేను నీకు తోడయ్యున్నాను. శక్తి సామర్థ్యముల నీచువాడన్ నేను నీకు తోడయ్యున్నాను. నేనెప్పుడనుకుంటేనో అసాధ్యం వాని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. నేనెప్పుడనుకుంటేనో
నేను అసాధ్యం వాణి అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను అసాధ్యం వైనావే సాధ్యపరచేవాడన్ నీకు తోడై ఉన్నాను అసాధ్యం వైనావే సాధ్యపరచేవాడన్ నీకు తోడై ఉన్నాను. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలయ్యా. మీటింగ్ ఆరంభం నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానమును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, విన్న వాక్యమును మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. అట్లా ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ యొక్క గాయపడిన హస్తం చేత ముట్టి మీరు బాగు చేసి మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. అట్లా ఎవరు ఇక్కట్లో ఇబ్బందుల్లో ఉంటున్నారో ప్రభువా, పరమ నుంచి మీరే తండ్రి వారికి సహాయం దయచేసి వారి యొక్క ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి తండ్రి మీరే విడిపిస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. అట్లు దయగల తండ్రి, మరి దేవ మీటింగ్లో మీరు చూపించిన మహాకృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అటు తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా తండ్రి, ఇదిగో నా తండ్రి మీ కొరకు యోగ్యకరమైన జీవితమును మేము జీవించుటకు మీరే సహాయం చేస్తూ రమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్.